కడప నగరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు కమిటీ కురాళ్ళు మూవీ టీం. సినీ నిర్మాత కొణదెల నిహారిక, దర్శకుడు యదువంశీ, చిత్ర యూనిట్ సభ్యులు దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హిస్టారికల్ దర్గాను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు నిహారిక. కమిటీ కురాళ్ళు మూవీ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు అభినందనలు తెలియజేశారు. సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిపారు. మేము సినిమా ప్రమోషన్స్కి వచ్చాము అనుకున్నాం, కానీ ఈ అమీన్పీర్ దర్గాకి రావడం అనేది మాకు అలా కుదిరింది అంతే. నిజంగా అనుకొని రాలేదు, కానీ నిజంగా మాకు అది రాసిపెట్టుంటేనే అవుతుందని నేను బిలీవ్ చేస్తాను. సో చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగానే ఇంత సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి ఒక పవిత్రమైన ప్లేస్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. I think I'll keep coming back here and కడపలో ఇంత మంచి ప్లేస్ ఉందని నిజంగా నాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. బట్ ఇక నుంచి మైండ్లో పెట్టుకుంటాను, గుండెలో పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. నేను అనుకున్నాను ఇదేంటి కొంచెం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకే నప్పుతుంది సినిమా, ఆ భాష స్లాంగ్ వల్ల అనుకున్నాను. కానీ నిజంగానే సీరియల్లో ఇటు సైడ్ సీమాంధ్రాలో కూడా చాలా బాగా తీసుకుంటున్నారు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏం ప్లాన్ చేయలేదండి, చేస్తే ఇంతనే చేస్తాను. చేస్తానండి, తమిళ్లో ఒక సినిమా చేస్తాను, తెలుగులో ప్రస్తుతానికి ఏం లేదు. ఈరోజు సక్సెస్ టూర్ అనే ఒక పేరుతో మేము ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. జీవితంలో ఇక్కడికి ఇంత హ్యాపీనెస్తో ఇక్కడికి వస్తారని ఎప్పుడు అనుకోలేదు. మా నిహారిక గారికి కంపల్సరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, కడప ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మమ్మల్ని అందరినీ సక్సెస్ చేసి ఇక్కడ వరకు మమ్మల్ని వచ్చి అమీర్పూర్ దర్గాని దర్శించుకునే విధంగా చేశారు. ఇక్కడ చూస్తున్న ప్రజలందరూ కూడా కమిటీ కురాళ్ళు అనే సినిమాని చూసి మీ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఆనందంగా ఒక 2.5 గంటల పాటు కూర్చుని మీ చిన్నతనానికి వెళ్ళొచ్చు. అలాంటి సినిమాని మాకు అందించేలా మాకు నిహారిక గారు, ఫణి గారు ప్రొడ్యూస్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి కుర్రోళ్ళందరినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చారు. ప్లీజ్ టు వాచ్, అందరూ చూసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సార్. ఇప్పుడు నంద్యాల వెళ్ళొచ్చాము, కర్నూలు నుంచి నంద్యాల, అప్పుడు రాజంపేట వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటే అసలు ఎక్కడికో నుంచోబెడతారని చెప్పేసి మనం చిరంజీవి గారిని వీళ్ళందరినీ చూసినప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మంచి సినిమా తీస్తే చిరంజీవి గారే అవ్వాల్సిన అవసరం లేదు, చిరంజీవి గారు కూతురు చేసినా కానీ అదే విధంగా స్పందన ఇచ్చి ఇక్కడున్న చిన్న కుర్రవాళ్ళందరినీ కూడా అంత పెద్ద హిట్నిచ్చి గుండెల్లో పెట్టుకుంటున్నారు. సో చాలా మంచి